సామాన్లు అందుకో. ఇంతగా సామాన్లు పెట్టినది బాబాయ్. ఏం మంచి కూర ఇది? కామంచి. కామంచి అబ్బా, పేరులోనే మంచి ఉంది. ఆ గిన్నె పొయ్యి మీద ఎక్కించి. ఈ కామంచి యాకంటే కొత్త గిట్టున్న పేరు చెప్తా. ఒక 8 గంటలు నూనె వేయి. గట్టిగానే వేపిస్తున్నావు నూనె. కామంచి ఆకు అంటే కామాక్షి ఆకు. అమ్మవారాక. ఎస్. కాడ జీర్ణం కాదు, ఆకు హ్యాపీగా జీర్ణం అవుతుంది. దీనికి చూడు గింజలు ఉంటాయి, బెర్రీ అంటారు. ఇవి కూడా తినొచ్చు, బాగా జీర్ణం అవుతాయి. పండింది అయితే నోట్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మామూలు పచ్చిదనుకో కొంచెం వగరగా ఉంటుంది, నోరు మాట్లాడడానికి ఇబ్బంది ఉంటుంది. దీన్ని కామాక్షి ఆకు అని కూడా అంటారు. సొలీనియం నిగరం అంటారు దీన్ని. సొలీనియం నిగరం అంటే అదేమన్నా సైంటిఫిక్ నేమ్. సైంటిఫిక్ నేమ్. మామూలుగా దగ్గుందనుకో, జ్వరం ఉందనుకో, ఈ ఆకు జీర్ణకారిగా పనిచేస్తుంది, విరేచనకారిగా కూడా పనిచేస్తుంది. ఒకటి కాదు, అసలు అనేక మూత్రం సాఫీగా కావట్లేదు అనుకో, ఈ కషాయం చేసుకుని తాగేవాళ్ళు హాయిగా అయిపోతుంది. ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. మార్కెట్లో రెగ్యులర్ గా రాదు, అప్పుడప్పుడు వస్తుంది. నేపాల్లో విరివిగా జరుగుతుంది. యాతావత చెప్పుకొచ్చేది ఏంటంటే ఇది నైట్ షేడ్ ఫ్యామిలీ. అంటే వంకాయలు, బెండకాయలు, ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవన్నీ నైట్ షేడ్ అంటారు, నైట్ షేడ్ ఫ్యామిలీ అంటారు. అంటే రాత్రే ఉడతాయి అవి? అట్లా కాదు, దాని పేరు నైట్ షేడ్ ఫ్యామిలీ అంటారు. మెంతులై ఆవాలు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, పసుపు, ఉల్లిపాయలు పులుసు. ఇదేంది ఇంత పెద్ద ఉల్లిపాయలు? అంతే. కామంచాకు గింజలు, ఇది ఒక పండు దొరికింది, నోట్లో వేసుకో. థ్యాంక్స్ బాబాయ్. టేస్ట్ చూస్తే ఎలా ఉంటుందో. పండు దొరికితే నోట్లో వేస్తావుగా. కామంచి గింజలు, చింతపండు పులుసు వేసే. కల్లుపు కొంచెం వేయి. ఈ బెల్లం పొడి వేసే. వేసేయాలి ఇప్పుడే. మూత పెట్టేనా? మొదలు పెట్టి ఒక 20-30 నిమిషాలు పడుతుంది ఇది ఉడకడానికి. ఈ లోపల మంచి ఒక కారం తయారు చేసుకుందాం. 20-30 నిమిషాలు పడుతుందా? మరి ఉల్లిపాయలు ఉడకొద్దు. ఫ్రైంగ్ ప్యాన్ వేపుడు ముగ్గుడు ఎక్కించు. ఒక్క గంట నూనె వేయి, పొయ్యి వెలిగించి. రుబ్బు కోసం అంతకన్నా ఎందుకు? ఇదే సినిమా డైలాగ్ అనుకో, ఏమని రాస్తారు తెలుసా? రుబ్బు కోసం ఎందుకురా, గబ్బున ఆయలా. అప్పట్లో జంధ్యాల రాసేవాడు, అడవి రాముడు, వేటగాడు, రావు గోపాలరావు డైలాగులు, ఆ రైమింగ్, రిధము. ఆయన సినిమాలో 50,000 వారికి గుండు ఉంటుంది బాబాయ్. నన్ను గుండు వదిలిపెట్టవా? ఉండు. వదిలా, నేను అది ఎందుకు కొట్టినో చెప్పేదాకా. పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేయించి వేయించి వేయించి. ఎండుమిరపకాయలు కాస్త వేయించి తర్వాత ఉల్లిపాయలు.
అది ఎప్పటిదాకా? అంటే ముక్కుకి కొంచెం కసరత్తు కదరా ఎండుమిరపకాయలు. తుమ్ములు తగ్గులు వచ్చేదాకా వేయాలనా? అదే కదా ముక్కుకి కసరత్తు. అది కొంచెం కసరత్తు మొదలవగానే ఉల్లిపాయలు. అక్కడ పులుసులో ఆకులేసి ఏమాకు? కామంచి ఆకు. కామంచి ఆకు. మా మంచి ఆకు. అవును, చాలా మంచి ఆకు. ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి తెలుసా? నోటిపూతకి పచ్చాకు చాలా మంచిది. మామూలుగా నోటిపూతకి ఏం చేస్తాం? రిబోఫ్లవిన్ వాడతాం, లేదా గసగసాలు వాడతాం, అంటే నోట్లో లేదా పుల్లటి మజ్జిగ వాడతాం. ఇది బ్రహ్మాండం అసలు. అంటే నోట్లో బుగ్గలు వస్తేనా? అంతే. అరే మా అమ్మకి ఇయ్యాలైతే ఇది. పోయి మంచిగా రుబ్బుకునిరా. గుండు 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 మౌనంగా ఉండు, ఉండు, ఉండు. గుండు గుండు. పోసుకుని ఉండు ఉండు. ఎలాంటి జనరేషన్ అంటే ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఏం చూస్తున్నా ఫోన్లో? నేనే ఉత్తా ఫోన్ పట్టుకోలే, పని ఉండగా ఫోన్ చూడద్దని నాకు తెలదా? బాబాయ్ గుండెందుకు కొట్టుకున్నాడా అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నా. ఉన్న 4 గంటలకు ఎందుకు గుండు కొట్టిండా అర్థమైతలేదు నాకు. నైట్ పూట డిస్టర్బెన్స్ గా ఉంటుంది. జుట్టు పెరిగిందనుకో వెనక వైపు పడుకున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇలా ఇలా అన్నాక సిల్కీ హెయిర్ కదా నీది, ఇట్లా జడేసుకునేంత జుట్టు. ఆ జుట్టు ఎందుకు కట్ చేసినావు? అసలు ఏదో రీజన్ లేకుండా ఏ పని చెయ్యడు. అదేం లేదురా పిచ్చి నమ్మకాలు. నువ్వు పిచ్చోడు మొత్తి. ఇది అయినట్టేనా? అవుతుంది అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఇంకా టైమా? ఎప్పుడెప్పుడు తినాలి నానుంది నాకేమో. నిలువైనా జరని ఎద్దు లేరా ముందు కారం. అంటే కామంచి ఆకు కారం ఎక్కువ తీసుకుంటుంది అని అర్థమా? అంతే. పులుసురా అక్కడ మెయిన్. పోయి కట్టే పులుసు చాలా టైం అయింది. బాగా కలిపేసి ఆ పింగాణి పాత్రలోకి. అబ్బా ఆ పింగాణి పాత్రలోకి మార్చే. అబ్బబ్బబ్బబ్బా కామంచి ఆకు. మా మంచి ఆకు. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు. దగ్గు దగ్గర నుంచి, జ్వరం దగ్గర నుంచి, జీర్ణకారి, విరేచనకారి, ఒక యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది కదా. నోటి పూత. గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, కామంచి గింజలు, చింతపండు నీళ్లు, కొన్ని నీళ్లు, కల్లుప్పు, బెల్లం పొడి వేసి ఒక 20 నుంచి 30 నిమిషాలు ఉడికించుకోవాలి. వేపుడు మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించి రుబ్బుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో కామంచి ఆకులు వేసి మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే కామంచి ఆకు ఉల్లి పులుసు రెడీ.